ఈ రోజు నా రూమ్ పరిస్థితి చూసాక లిటరల్లీ నేను షాక్ అయ్యాను. సండే అంటే రెస్ట్ ఉంటుందేమో అనుకున్నాను, కానీ సండే అంటే క్లీనింగ్ డే అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక బ్యాచిలర్, ఒంటరిగా ఒక చిన్న రూమ్లో ఉంటున్నాను. సండే అంటే చాలామందికి ఫన్ డే, కానీ బ్యాచిలర్స్కి సండే అంటే క్లీనింగ్ డే. ఈరోజు నా పూర్తి సండే రొటీన్ని మీకు చూపిస్తున్నాను. ఇది చూడండి, ఇవన్నీ నా బట్టలు. ఇది చూసాక నాకు ఒక విషయం బాగా అర్థమైంది. బ్యాచిలర్ లైఫ్లో వాషింగ్ మిషన్ కంటే పేషెన్స్ అవసరం, బాగా అవసరం. సో మన బట్టలు మనమే ఉతుక్కోవాలి, మనకి ఎవడో హెల్ప్ చేయడు. వీటికేం తక్కువ లేదు. ఇప్పుడు నువ్వు ఎన్ని వేషాలు వేసుకున్నా నీ బట్టలు నువ్వే ఉతుక్కోవాలి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? Please do subscribe. అంతా సవ్యంగా జరుగుతుంది అనుకున్న సమయంలో అనుకోని సంఘటన ఒకటి జరిగింది. మెల్లమెల్లగా వాటర్ స్లో అవ్వడం మొదలయ్యింది. ఒక పక్క యుద్ధానికి సిద్ధంగా ఉన్న సైనికుడిలాగా నేను బట్టలు నానబెట్టాను, ఇంకొక పక్క వాటర్ రావట్లేదు. కొన్ని మోటార్ వేద్దామంటే పవర్ లేదు. మొత్తానికి పని అంతా పూర్తి చేసుకొని స్నానం చేశాను. బయట ఎండ ఎంత దారుణంగా ఉందంటే మీరే చూడండి. చూడండి ఎండ ఎంత బీభత్సంగా ఉందో. ఇంత ఎండలో బట్టలు ఉతకాల్సి వచ్చింది. ఇప్పుడు ఎంత రిచ్గా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాను అనేది ఇంకా సేపట్లో మీకు తెలుస్తుంది. జస్ట్ వాచ్ అండ్ వెయిట్. ఇంతకీ బైక్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ఇంకెవరో కాదు, మా కజిన్. ఆల్రెడీ నా షార్ట్ వీడియోలో ఇతన్ని చూసే ఉంటారు. ఎంతమంది క్షమించినా పైన సూర్యుడు మాత్రం అస్సలు క్షమించట్లేదు. సో చల్లగా ఏదైనా తాగాలని ఈ జ్యూస్ షాప్ దగ్గర ఆగి. వైజాగ్లో ఉన్నోళ్ళకి ఈ లొకేషన్ ఎక్కడో తెలిస్తే కామెంట్ చేయండి. బయటేమో ఎండ, అర్జెంటుగా ఏసీ కావాలనిపించింది. సో లేట్ చేయకుండా సిఎంఆర్లోనికి వెళ్ళిపోయాం. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఎప్పుడైనా మీరు షాపింగ్ మాల్కి వెళ్ళేటప్పుడు ఏం కొనకుండా జస్ట్ అలా తిరిగేసి ఖాళీగా టైం పాస్ చేసి వచ్చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు వహించాలి. ఫస్ట్లీ అద్దం ఎక్కడుందో చూసుకోవాలి, ఆ తర్వాత అద్దంలో నీ మొహం నువ్వు చూసుకోవాలి. అసలు ఎవరికి డౌట్ రాకూడదు. ఎడిడాస్ బ్రాండ్స్, ఎడిడాస్ లవర్స్ ఎవరైనా ఉంటే మీ ఫేవరెట్ షూని సెలెక్ట్ చేసుకోండి. ఈ జాగ్రత్తలన్నీ ఎందుకు వహించాలంటే ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్కి వెళ్ళేటప్పుడు సేల్స్ మ్యాన్స్ దగ్గర మనం అస్సలు తగ్గకూడదు, వాళ్ళకి డౌట్ రాకూడదు. కొంటామా కొనమా అనేది సెకండరీ. ఫస్ట్ అయితే మనం చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. పర్ఫెక్ట్గా మ్యాక్సిమం మనం ఏం కొనంలే. ఈ టీ షర్ట్ తీసుకురమ్మనడం, తీసుకుంటో లేదో తెలీదు. మ్యాక్సిమం తీసుకోవడం మనకు తెలుసు కదా, చూద్దాం. మొత్తానికి మనోడు ఒక 2 టీ-షర్ట్లు సెలెక్ట్ చేసి ట్రయల్ రూమ్కి వెళ్ళాడు. బెల్లం ఎక్కడ కనబడితే అక్కడ ఈగలు ఎలా వాలిపోతాయో, అద్దం ఎక్కడ కనబడితే నేను అక్కడ వాలిపోతాను. ఇప్పుడు మ్యాక్స్లోకి ఎంట్రీ ఇచ్చాం, చూద్దాం ఏం కొంటాం ఎక్కడైనా.
A few moments later. చెప్పు గ్రీన్ ఉన్నా ఇంకా గ్రీన్ కలర్ బీచ్ కలర్ 2 ప్యాంట్స్కి షర్ట్స్ కానీ టీ షర్ట్స్ కానీ దొరకట్లేదు మనకి. ఇక్కడే కాదు ఎక్కడ దొరకవు మనకి, తెలుసు కదా, మనం కొనం, జస్ట్ చూడడానికి వస్తాం. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి? నడిచి నడిచి కాలు వాచిపోయాయి. అట్లీస్ట్ ఒక ఇన్నర్ వైర్ కూడా మనం సెలెక్ట్ చేయలేదే. ఇందాకల నుంచి చూస్తున్నా ఈ వోల్ఫ్ నన్నే చూస్తున్నట్టుంది. రే ఏంద్ర అయితే నువ్వు వచ్చినప్పుడు నుంచి చూస్తూనే ఉన్నా, నువ్వేం కొనేటట్లేవు గానే అట్లీస్ట్ ఒక అండర్వేర్ అయినా కొనరా రే. కొనకపోతే పోగానే నన్నేందే గుడ్లు అప్పగించి అట్లనే చూస్తున్నావా? పోరా రే నీ అబ్బా. ఇది అలా మాట్లాడుతుందా లేక నాకే అన్నీ ఇలా అనిపిస్తాయో నాకు అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు నెట్ ప్లేలోకి ఎంట్రీ ఇచ్చాం, చూద్దాం ఎక్కడేం కొంటామా. నా నవ్వుకు అర్థం మీకు తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి. చాలా టైం తర్వాత మా వాడు ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాడు. నువ్వు అన్న దానికైనా నేను ఎలా అయినా 2 షర్ట్లు కొని చూపిస్తానరా అని సీరియస్గా ట్రయల్ రూమ్కి వెళ్ళిపోయాడు. సరే ఇదంతా కాసేపు పక్కన పట్టండి, కొంచెం సీక్రెట్గా మాట్లాడుకుందాం. ఈరోజు నా డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉందా? ఓకే కదా, అంత బాగానే ఉందా? ఇసు ప్యాంట్ షర్ట్ క్యాప్ అంత ఓకే కదా? కామెంట్ చేయండి. సో ఫైనల్లీ మనోడు నా మీద పౌరుషంతో 2 సెట్లు కొనేసి ఆ బిల్లుని నా మొఖాన పారేశాడు. వాట్ ఏ గ్రేట్ మూమెంట్. సో ఈ ఆనందకర సమయాన జీసన్ అప్నా హైదరాబాదీ బిర్యానీ. స్టోరీ ఎండింగ్కి వచ్చేసింది. తిరిగి అలసిపోయిన 2 పెట్టెలు ఒకే గూటికి చేరుకున్నాయి. సారీ. 2000 years later. తిన్న బిర్యానీ అరిగిపోయింది. రోజంతా గడిపిన కాలం వెళ్ళిపోయింది. మళ్ళీ మన నార్మల్ లైఫ్, అదే మన బ్యాచిలర్ లైఫ్.